మాయదారి కరోనా మళ్ళీ వచ్చిందమ్మా. తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ పుట్టిస్తున్న కేసులు. మళ్ళీ క్వారంటైన్ తప్పదా? దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో 23 కేసులు నమోదు కాగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కలవరం మొదలైంది. నమోదవుతున్న కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. అయితే వేరియంట్ మరీ అంత ప్రమాదకరమైంది కాదంటున్నారు వైద్యులు. ప్రపంచాన్ని షేక్ చేసిన మాయదారి కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 260 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో తాజాగా తొలి కోవిడ్ కేసు నమోదైంది. కూకట్పల్లి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్యుడు ఆదివారం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలోనూ తొలి కేసు నమోదవ్వడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ బాధితుల కోసం గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే 25 పడకల వార్డును సిద్ధం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కొంతమందిలో లక్షణాలు కనిపిస్తున్నాయని గాంధీ ఆసుపత్రి డాక్టర్ సునీల్ చెబుతున్నారు. ఎవరికైనా సింప్టమ్స్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విశాఖలో మహిళకు కరోనా పాజిటివ్. ఏపీలోని విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమె కుటుంబం ఉంటోన్న పరిసరాల్లో శానిటైజేషన్ చేశారు. మరోవైపు కడప రిమ్స్లో 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని సూపరింటెండెంట్ ప్రకటించారు. జలుబు, జ్వరం ఉండటంతో ముందు జాగ్రత్తగా కరోనా వార్డులో అడ్మిట్ చేశారే తప్ప కరోనా ఉన్నట్టు నిర్ధారణ కాలేదన్నారు DMNHO. అసలు టెస్ట్ చేసే కరోనా ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్నారు. DMNHO అస్సలు టెస్ట్ చేయడానికి కిట్స్ లేవని తెలిపారు. క్లారిటీ ఇచ్చిన మంత్రి. ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ పాజిటివ్ కేసు 1 మాత్రమే నమోదయ్యిందన్నారు వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్. ముందస్తు చర్యలపై మంగళగిరిలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారాయన. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి సత్యకుమార్ సూచించారు. ఇలాంటి లక్షణాలుంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదు, అప్రమత్తంగా ఉంటే చాలంటున్నారు వైద్యులు. కొన్ని సూచనలు చేశారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలుంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.